వెల్కమ్ టు పూరా లోకల్. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటర్ సవరణ ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఎన్యుమరేషన్ ఫారాలు అందించిన వారు 78.30%, ఫారాలు సమర్పించని వారు 21.70%. ఇందులో చనిపోయిన వారు 9,22,000, ఆబ్సెంట్ అలాగే అన్కౌంటబుల్ జాబితాలో ఉన్నవారు 11.25 లక్షలు, శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారు 45,18,000, మరొక చోట ఓటు కలిగిన వారు 6,70,000, ఇతరులు 1,02,000 మంది. ఈ వివరాలన్నింటినీ పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తున్నారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల నోటీసులను స్వీకరిస్తారు. నోటీసులు జారీ చేయడం, సమాధానాలు స్వీకరణ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారిలో 32 లక్షల మంది ఓట్లు మ్యాపింగ్ అవ్వడం లేదు. వీరికి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓల ద్వారా నోటీసులు అందిస్తారు. ఈసీఐ సూచించిన 11 రకాల డాక్యుమెంట్లో ఒకదాన్ని సమర్పిస్తే ఓటు కొనసాగుతుంది. 2002 ఓటర్ జాబితాతో పోలిస్తే పేరు, వయసు లేదా కుటుంబ సంబంధాల వ్యత్యాసాలు ఉన్న 61 లక్షల మందికి నోటీసులు జారీ కానున్నాయి. నోటీసు వచ్చిన వారం రోజుల్లోగా తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మీ ఓటు వివరాలను సరిచూసుకోవడానికి లేదా ఓటర్ నమోదు సంబంధిత అధికారిక సమాచారం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లేదా సిఇఓ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ని సందర్శించవచ్చు.